వాటిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. విజయనగరం పట్టణంలో గల ఆర్వేశ్య మహిళా మండలిచే నిర్వహిస్తున్న శ్రీ కిట్టి భక్తి కిట్టి సెకండ్ యానివర్సరీ మన్నా రాజగోపాల్ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. విజయనగరం పట్టణంలో గల ఆర్యవైశ్య మహిళా మండలిచే నిర్వహిస్తున్న శ్రీ కిట్టి భక్తి కిట్టి సుమారు 150 మంది సభ్యులతో 2వ వార్షికోత్సవం సందర్భంగా రాబోయే సంక్రాంతిని మరిపించే విధంగా సంక్రాంతి వేడుకలు శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో వంటల పోటీలు, రంగోలీ కార్యక్రమం, గోదాదేవి అలంకరణ వంటి కార్యక్రమాలతో మహిళా మండలు ఎంతో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా శ్రీ కిట్టి భక్తి కిట్టి నిర్వాహకురాలు సుభద్ర సంతోషం టీవీతో మాట్లాడారు. మాది కోలగట్ల వారి వీధి. మేము శ్రీ కిట్టి భక్తి కిట్టి అనే కాన్సెప్ట్తోని ఒక వార్షికోత్సవం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 2వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా కిట్టి కుటుంబ సభ్యులు అందరమీ కలిసి చేసుకుంటున్నామండి. ఇందులోని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా రంగోలీ కాంటెస్ట్ అండ్ వంటల పోటీలు మరియు టాలెంట్ టెస్ట్లను మేము మా కిట్టి తరపు నుంచి మేము కండక్ట్ చేసుకొని ఇందులోని ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని సరదాగా సంక్రాంతి సందర్భంగా మేమందరం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని పెట్టుకున్నామండి. సో కాబట్టి వీళ్ళందరూ సపోర్ట్గా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఉత్సాహంగా అందరూ చక్కగా, అలాగే ఇందులోని ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి ముస్తాబులకు కూడా మేము అలాగే కాంటెస్ట్ పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇద్దామని మా కిట్టి తరపు నుంచి అనుకున్నామండి. అలాగే వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా అందరూ తయారయ్యి వచ్చారండి. అలాగే వంటల ప్రోగ్రామ్కి చాలామంది రెడీ అయ్యి వచ్చారండి, తయారు చేసుకొని. అలాగే ఇక్కడ రంగోలీ కాంటెస్ట్ అండి. మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ పండగ కదండి. దాని సందర్భంగా మెయిన్ అందువలన మేము ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేసుకుంటున్నామండి. మా భక్తి కిట్టి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదములండి. అయితే ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే ఇంకా సంతోషం టీవీ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములండి. అయితే ఈ గ్రౌండ్ హెల్ప్ చేయటానికి నాకు ఇక్కడ బొడ్డుపండు గారు హెల్ప్ చేశారండి. బాగా చక్కగా నాకు చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములండి. అయితే ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కొంచెం బొడ్డుపండు గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారండి. అందరికీ ప్రత్యేక ధన్యవాదములండి. జై వాసవి, జై జై వాసవి.